ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బేగంపేట వరుణ్ మోటార్స్ వద్ద వాహన పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమన్నారు. ఈ పోర్టల్ ద్వారా వాహనాలకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే జాతీయ డేటాబేస్లో సమీకరించబడతాయని చెప్పారు. దీనివల్ల సేవలు మరింత వేగంగా పారదర్శకంగా అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే దేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాలు వాహన సారథిలో ఉన్నప్పటికీ తెలంగాణ లేదు. గత సంవత్సరం నిర్ణయం తీసుకొని రవాణా శాఖ తరఫున సారథిలో జాయిన్ అయి డాటా అంతా ఇంటిగ్రేట్ అయి వాళ్ళతో అనుసంధానం కావడానికి పట్టిన సమయం జరిగినప్పటికీ ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్ఐసి ద్వారా వాహన సారథీలు అయిపోయి దేశంలో అన్ని రాష్ట్రాలు రవాణా రంగానికి సంబంధించి ఒకటే గొడుగులో తెలంగాణ కూడా అంతర్భాగమైనటువంటి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దీనివల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఎన్ఓసీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎనీథింగ్ రిగార్డింగ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లో డాటా ఉంటుంది. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో రెండవ వాహనం కొనుక్కుంటే 2% పన్ను ఉండే 2%, అది ఈ రోజు నుంచి తొలగిస్తా ఉన్నాం. ఎవరైనా ఎన్నైనా వాహనాలు కొనుక్కోవచ్చు అనేటువంటి మాట. అదేవిధంగా మూడో అంశం మీ అందరికీ తెలుసు, రిజిస్ట్రేషన్ అనేటువంటిది గతంలో రవాణా శాఖ కార్యాలయాల్లో ఉంటుండే. అటువంటి అంశాన్ని తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలను ఇచ్చి బాధ్యతగా కన్జ్యూమర్ కు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని కోరినాం. దాన్ని కోఆర్డినేషన్ కూడా చేస్తాం.